సమంత గారు ఇటండి. సమంత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ తీస్తారని అనుకోలేదు. కానీ అసలు ఆ ఫైట్స్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. చాలా సంవత్సరాల తర్వాత ఒక స్క్రీన్లో చూస్తున్నప్పుడు మ్యామ్, ఈ షూటింగ్ చేసేటప్పుడు ఈ ఫైట్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు ఒకసారి మీకు దెబ్బ తగిలి బ్లడ్ వస్తే కూడా షూటింగ్ అనేది ఆపకుండా ముందుకెళ్ళారు. ఇంకోటి ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు కూడా కొంచెం భయపడ్డారు. అంటే ప్రేక్షకులు వస్తారా లేదా అనే సందేహంతో ఎక్కడ చూసినా హౌస్ఫుల్, ఎక్కడ చూసినా జనాలు కేకరింతలు ఇస్తున్నారు. కానీ మీకు ఒక బెస్ట్ కాంప్లిమెంట్, సినిమా సూపర్గా ఉంది, సినిమా ఇన్ని సంవత్సరాల తర్వాత హిట్ కొట్టారు అని చెప్పి ఎవరైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారా? యాక్చువల్గా ఆవిడ సండే వరకు నమ్మలేదండి సినిమా పెద్ద హిట్ అని. నిజం చెప్తున్నాను మీకు. ఆవిడ సరే చూద్దాము అని సండే నైట్ రాజ్ వెన్ షీ ఫైనలీ యాక్సెప్టెడ్, సండే నైట్ వరకు అంటే నేను ముందే రాజ్ గారిని వార్న్ చేశాను, ఇది జరుగుతుందండి, ఆవిడ సండే వరకు నమ్మదు అని ముందే వార్న్ చేశాను. ఎందుకంటే ఓ బేబీ కూడా ఇదే చూసాం మేము. సో సండే నైట్ ఇంకా ఇంత ఓవర్లోడ్ వచ్చాక, అన్ని రీల్స్ వచ్చాక, మధ్యలో ఆవిడకి ఈ డౌట్ కూడా ఉంటుంది, మేము పెట్టిస్తున్నాం ఆ రీల్స్ అని. లేదండి, మేము ఏమీ చేయట్లేదు, అది ఆర్గానిక్గానే వస్తుంది అని ఆవిడ నమ్మిన తర్వాత ఓహో ఓకే పర్వాలేదు బాగానే ఉంది సినిమా అని ఒప్పుకున్నారు. బ్లాక్ బస్టర్ అని కాదు, బాగానే ఉంది సినిమా అని ఒప్పుకున్నారు. అప్పటికి మండే మార్నింగ్ హిట్ అని ఆవిడ అంత డౌట్ఫుల్గా ఉంటారు. సో ఆ మిగతా వాళ్ళందరూ పెడుతున్నారు కదండి రీల్స్, సో మండే నుంచి ఆ కాంప్లిమెంట్స్ రిసీవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకోటి మ్యామ్, మిమ్మల్ని యాక్షన్ సీక్వెన్సెస్ చూసేటప్పుడు విజయశాంతి గారు గుర్తొచ్చారు మాకు. విజయశాంతి గారు ఆ రకంగా యాక్షన్ సీక్వెన్స్ చేసేవారు, ఆ తర్వాత మీరే ఆ రకంగా చేశారు. మ్యామ్, తర్వాత ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా వస్తే కథలు చేస్తారా? ఖచ్చితంగా. నాకు యాక్షన్ అంటే భలే ఇష్టం. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ జానర్ దట్ ఐ వోంట్ లెట్ గో ఆఫ్ దట్ ఈజీలీ. సమంత గారు దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. సో సినిమా చాలా సక్సెస్ అయింది. సో ఈ ఒక లేడీ హీరోయిన్గా, ఒక స్టార్ హీరోయిన్గా చెప్పండి ఇది. సో మీ మూవీతో పోల్చుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్లో ఆ సినిమా బీట్ చేస్తుంది మీ సినిమాని. సో దాన్ని సక్సెస్ కింద చూస్తారా? సో ఒక స్పోర్టివ్గా చూస్తారా? ఎలా చూస్తారు? ఇప్పుడే చెప్పానండి, మాకు ఒక టికెట్ వస్తుందా లేదా కూడా మాకు డౌట్. మీరు అక్కడ పోయారు, అక్కడ దాకా. జస్ట్ రిమెంబర్ that's where we came from. అబ్బా, మా బడ్జెట్ రికవర్ అవుతుందా లేదా, మీరు there's no need for you to go there. సమంత గారు, నేడు రాజేష్ గారు, ఇది ఇద్దరు చెప్పండి. సో మీరు ఫ్యామిలీ మ్యాన్ చేశారు ఫస్ట్ మూవీ, అది మన వెబ్ సిరీస్. దాంట్లో కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎల్టీటీలో చూపించారు అవన్నీ. సో అంత స్ట్రాంగ్ ఉమెన్ కింద దీంట్లో కూడా ఫ్లాష్ బ్యాక్లో అదే ప్యాటర్న్ వెళ్ళింది కదా. సో అంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి అంత ఆ డార్క్ సైడ్ చూపిస్తేనే అంత స్ట్రాంగ్ ఎలివేట్ అవుతుంది అనుకున్నారా మీ మూవీస్లో సమంత గారిని చూపించడానికి? అలా ఆలోచించలేదండి. నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. అంటే డార్క్ పాస్ట్ చూపిస్తే కానీ ఎంపవర్మెంట్ రాదండి. డార్క్ పాస్ట్లో ఎల్టీటీలో చూపించారు అక్కడ ఫ్యామిలీ మ్యాన్లో. సో దీంట్లో కూడా ఒక సమ్ నక్సలిజం చూపించారు కదా. సో స్పాయిలర్ అలర్ట్. సో దాంట్లో ఎటువంటి ప్యాటర్న్ ఉందో దీంట్లో సిమిలర్ ప్యాటర్న్ కనిపించింది. సో అంటే వైలెంట్, ఆవిడకి కుటుంబము అలా లేదండి, మారలేదు అమ్మాయి. షీ వాజ్ ఎ రెబెల్ అండ్ రిమైన్ రెబెల్ త్రూ అవుట్. ఇక్కడ సి ఎనీ టైమ్ యూ వాంట్ టు క్రియేట్ అ థిక్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్ యూ నీడ్ అ పాస్ట్. ఇప్పుడు చైల్డ్హుడ్ చాలా బాగుంది అంటే ఈ కథ ఏం లేదు ఆ క్యారెక్టర్లో. మంచిగా ఉంటారు, మంచిగా చేస్తారు అంతే. వెన్ ద పాస్ట్ ఈస్ డార్క్, వెన్ ద పాస్ట్ ఈస్ కాంప్లికేటెడ్, యూ హ్యావ్ అ మచ్ మోర్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్ దట్ యూ కెన్ ఫ్లెష్ అవుట్. లేకపోతే సింపుల్గా అయిపోద్ది కదా. సమంత గారు, అంటే రీసెంట్గా బాగా వైరల్ అయింది, ప్రభాస్ గారు చెయ్యి పెడితే 100 కోట్లు అనేసి అన్నారు. మీరు కూడా ఆ 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిపోయారు. అంటే ఇప్పుడు వస్తుంది ఒకసారి మండే డిసైడ్ అయిపోయారా? 100%. అంటే మీ సినిమా డైలాగే ఒకటి చెప్పాలనిపిస్తుంది, హీరోయిన్ అయినా కరెక్ట్ కథ, కరెక్ట్ పర్ఫార్మెన్స్ పడితే 100 కోట్లు. బాగా చెప్పారు.
అలాగే రాజు గారు, మీరు హీరోగా, సమంత గారు హీరోయిన్గా ఏమన్నా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? అది ఉంటే ఏ జోనర్? అదే ఆనందం అండి. అంటే వై వెనకాల ఉంటే బాగా చేస్తున్నాం కదా. సమంత గారు, కరెక్ట్. బిహైండ్ ద క్యామ్, ఐల్ బి బిహైండ్ ద కెమెరా. ఏది? థ్యాంక్ యూ. సమంత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్. ఎందుకు అని అంటే ఒక సినిమా ద్వారా కంగ్రాట్స్ కన్నా ఈ సినిమా ద్వారా చాలామంది ఇన్స్పైర్ అయ్యారు, ఒక రకంగా మోస్ట్ ఇన్స్పైర్ అయ్యారు. అంటే మీ క్యారెక్టర్కి ఈ సమంత క్యారెక్టర్కి ఏమైనా వేరియేషన్ ఉందా, సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అదే అదే చెప్పారు కదా. ఐ మీన్ చాలా సిమిలారిటీస్ అయితే ఉంది. అండ్ ఐ థింక్ మేబీ దట్స్ వై ఇట్ వర్క్డ్ అవుట్ సో వెల్. ఎస్, సో ఇప్పుడు సమాంత గారి ఫ్యాన్స్ కొంతమంది క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మైక్ అక్కడ పంపించండి అమ్మా. ఒక 2 questions, లాస్ట్ 2 questions. శామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. నేను మూవీ చూసినప్పుడు చాలా బాగా నచ్చింది, కానీ అన్కట్ వర్షన్ ఓటీటీలో వర్షన్ అయినా మంచిగా రిలీజ్ చేస్తే బాగుంటుందని. అంటే చాలా సీన్స్ ఎడిటింగ్లో పోయి ఉంటాయి, మేము అవి చూడాలనుకుంటాం కదా ఫ్యాన్స్ కొంచెం. మేము చాలా చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా తీసాము. ఎంత కొన్నిసార్లు అయితే 2 యూనిట్లు రన్ చేసాము. సో దర్ ఇస్ నాట్ మచ్ వేస్టేజ్. యా, కంగ్రాచులేషన్స్ శామ్, లవ్ యూ. And a last question, please. Hi Sam. First of all, double congratulations, and your success feels so personal actually. So my question is, what is your favorite scene in your movie, in Ma Inti Bangaram? Actually, I think I have 2 favorite scenes. ఎలా చెప్పొచ్చా? దెన్ బి స్పాయిలర్ వచ్చేస్తున్నాయి. ఏది? ఐ థింక్ ద క్లైమాక్స్ డెఫినెట్లీ. సామ్, అండ్ ఇంకా రామ్ చరణ్ మీకు ట్వీట్ వేశారు అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టారు. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ బోత్. యాక్చువల్లీ ఈ మంత్ నాకు చాలా స్పెషల్ అనమాట. పెడ్డి సక్సెస్ అయింది, మా ఇంటి బంగారం కూడా సక్సెస్ అయింది. యాజ్ ఆల్వేస్ సెడ్ ఐ యామ్ గో రామ్ చరణ్. yes go Samantha also. So నాకు మీ ఇద్దరు బాండింగ్ చాలా చాలా ఇష్టం Sam. No other to you both. Thank you and love you Sam. Hi Sam. Yes. Congrats. Hi Sam. Congrats. My only dialogue after seeing your గన్ను తిప్పింది చూడు ఫిదా. I'm so happy for you. Thank you. అంటే అది యాక్చువల్లీ దట్ వాజ్ అ లాంగ్ టేక్. ఓకే, సో అదే మా ప్రొడ్యూసర్ టైము ఓకే, సో అది లాంగ్ టేక్. అది ద కెమెరా అలా తిరిగి రావాలి. సో ఐ హ్యావ్ టు హిట్ అండ్ ఐ హ్యావ్ టు ఫ్లిప్ ద గన్ and I have to hit again and it's one shot. So naku pratisari bhayam, ayya gun tippadam, what if it falls off? And you know, so I think that was I was very very scared about that gun tippadam, but I'm glad it worked out. I'm only saying గన్ను తిప్పింది చూడు to everyone. Thank you. మీరు వన్ టేక్ చూసారా సినిమాలో? స్పాట్ చేయగలిగారా? శామ్ చేసిన 1 టేక్ యాక్షన్ కాదు కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి గిఫ్ట్. లే 1 టేక్ షాట్ ఉంది. కాదు ఆహా, అది ఉంది కానీ కాదు ఫుల్ 1 టేక్లో తీసామండి. అంటే ఒకటే టేక్ కట్టలేదు దానికి. ఆటో దగ్గర ఫైట్ చేస్తుంది నలుగురిని, అది కట్టలేదు, కింద పడుతుంది, తంతారు పాపం, లేచి అది చెప్పేశాను నేను ఆల్రెడీ. Thank you so much to all the media. Thank you to all the fans. So check. This is since there are at least ma distributors and exhibitors ni thank cheyali ee roju. That's one that set we really want to thank them today. I think last 4 days lo nenu Rakesh వాళ్ళని పెట్టిన టార్చర్ అసలు నార్మల్గా లేదు. సో ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, ఉషా మూవీస్,
Sri Venkateshwara Distributors, then Think Studios and Pratyangara, all of them, and Karmik Films for Orissa and AA Films in Bombay. Ade Swapna Dutt and Usha Movies. So just wanted to really thank all of them. They've really gone out of the way to, అంటే ఇట్లా షోస్ పడుతున్నాయి, ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఒక్క ఫోన్ వెళ్తే they've just taken and believed the film as their own. So really want to thank them. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం అందరు డిస్ట్రిబ్యూటర్స్కి ఓవర్ఫ్లోస్ వచ్చాయని చెప్పారు. ఐ థింక్ సెకండ్ టైం సెకండ్ డేకే ఓవర్ఫ్లోస్ వచ్చేసాయి. సో మా 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 ఇంకో ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నారు, రాకేష్ రెడ్డి గారు, ఆయన ఫేస్లోని ఆనందం చూస్తే మీకు తెలిసిపోతుంది. అండ్ సో థ్యాంక్ యూ హిమాంక్, మమ్మల్ని ఇంత టైట్ బడ్జెట్లో చేయించినందుకు. ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్ మా డైరెక్టర్స్, మా యాక్టర్ అందరినీ బాగా కోఆపరేట్ చేసి డబుల్ షిఫ్ట్స్, ట్రిపుల్ షిఫ్ట్స్ చేసినందుకు. ఈరోజు రోజు సరిపోదా అండి? చాలా మంచి ప్రొడ్యూసర్ అండి తను, నిజంగా చెప్పాలి. మేము ఇందాక అంతా కొంచెం ఆడుకున్నాం కానీ చాలా విపరీతమైన ప్రెషర్ని చాలా తట్టుకున్నాడు తను. ఎందుకంటే రాజు గారు చెప్పినట్టు మాకు అందరూ మేము డబ్బులు పెట్టేస్తామని ఎవరు రాలేదు, ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కానీ షెడ్యూల్ ప్లాన్ చేయాలి, మాకు షెడ్యూల్ ఒక్కరోజు కూడా బ్రేక్ అవ్వనివ్వకుండా ఎలాగో మేనేజ్ చేసి డబ్బులు తెచ్చేసి మా వర్క్ కంప్లీట్ చేయించాడు హిమాంక్. ఐ థింక్ యూ రియలీ డిడ్ అ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ అమేజింగ్ జాబ్. One last thing to my technicians, my DOP Om Prakash garu. Om Prakash నాకు 15 ఏళ్ళుగా తెలుసు, కానీ ఇన్నేళ్ళకి మేము నా ఫస్ట్ సినిమా చేయాల్సింది, కానీ వీ గాట్ అ ఛాన్స్ టు వర్క్ నౌ. హీ వాస్ ఫెంటాస్టిక్, వెరీ ఫాస్ట్ అండ్ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ మాకు చాలా కష్టమైన పరిస్థితిలో వచ్చిన ముగ్గురు ఫ్రెండ్స్, మిక్కీ జే మేయర్, మహేష్ నారాయణ్ అండ్ మహేష్ శంకర్ అండ్ సురేష్ బొబ్బిలి, ముగ్గురు really helped us out at a very very difficult and crucial time, and big thanks to them. వాళ్ళకి సినిమాకి సంబంధం కూడా లేదు, జస్ట్ మేము ఒక ఫోన్ కాల్ చేస్తే వచ్చి హెల్ప్ చేశారు. అండ్ మిక్కీ గారి అసిస్టెంట్ వెంకీ ఆల్సో గ్రేట్ జాబ్. రాజ్ గారిది ఐడియా అండి, అక్కడ పలకలు కొట్టడము, శామ్ వచ్చిన టప్పర్ అని కొట్టేది, అది లాస్ట్ మినిట్ వచ్చిన థాట్, అండ్ వెంకీ ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేశారు, అండ్ దాని పే ఆఫ్ హ్యూజ్గా ఉంది థియేటర్లో. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ హూ హెల్ప్డ్ us out. అండ్ మా ఉల్లాస్ హైడూర్ మై ప్రొడక్షన్ డిజైనర్, అండ్ పల్లవి సింగ్. చీరల గురించి అందరూ అడుగుతున్నారు, పల్లవి డిడ్ అ గ్రేట్ జాబ్. సో యా, థ్యాంక్ యూ.